హెరిటేజ్ ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధాల మీద చర్చ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంటే సభ బయట మాట్లాడుతున్నారు కానీ చర్చించట్లా. సభ లోపల చర్చించట్లేదు. ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? 4 కారణాలు కనబడతాయి. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇందాపూర్ డైరీకి సంబంధించి మొదట హెరిటేజ్‌కి సంబంధించినటువంటి ఉత్పత్తి సంస్థగా ప్రకటించి సహ ఉత్పత్తి సంస్థగా తర్వాత మార్చేసింది. వెబ్‌సైట్ ఆధారాలతో సహా ఉంది. ఆధారాలు ఏది చూపించమంటే ఆధారాలనే అక్కడ బొత్స చూపించినప్పుడు బిత్తరపోవడం వంతైంది. దాంతో ఒకటి చర్చ జరపట్లేదు. అది సభలో చర్చ జరిగితే అదొకటి. అట్లాగే ఒకసారి బ్యాన్ అయినటువంటి ఆ సంస్థకి మళ్ళీ ఎట్లాగా అవకాశాలు ఇచ్చారు బ్లాక్ చేసినటువంటి సంస్థకి, అది కూడా 3 నెలల్లోనే. అది గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటి. రెండోది. మూడోది బోలేబాబాకి 2018లోనే క్లియరెన్స్ ఇచ్చింది. అప్పుడున్నటువంటి కమిటీ చంద్రబాబు సర్కార్ వేసిన కమిటీనే, నిపుణుల కమిటీ వేసి బోలేబాబాది మంచి నెయ్యి అని చెప్పి ఓకే చేసింది, సర్టిఫై చేసింది వాళ్ళే. ఆ తర్వాత అది ఆచరణలోకి తీసుకొచ్చింది. దాన్ని జగన్ టైంలో నిషేధం పెట్టినటువంటి సందర్భం. అట్లాగే మొన్నటిసారైనా సరే నెయ్యిని తిప్పి పంపించింది బోలేబాబాది ఈ ప్రభుత్వం వచ్చాక. పంపిస్తే మళ్ళీ వెనక్కి తిప్పి దాన్ని వాడింది ఏఆర్ డైరీ పేరుతో వాడినటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ అడిగినప్పుడు, విడిగా మనం జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మన పార్టీ నేతలు, మన పార్టీని అభిమానించే నేతలు, మన పార్టీకి అనుకూల నేతలు అందరూ మాట్లాడేస్తున్నారు. అదే నిజమని నమ్మేటటువంటి వాళ్ళు నమ్ముతున్నారు. అవతల వాళ్ళది నిజమని నమ్మే వాళ్ళది నమ్ముతున్నారు. ఇద్దరూ చర్చిస్తే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి అంశం, రైటా రాంగా అన్నటువంటిది. కాబట్టి ఒక భయం ఉంది. రెండోది వచ్చేటప్పటికి ఈ సందర్భంగా బయటపడ్డటువంటి విషయాలు, ఎస్వీబీసీ ఛానల్ వద్దని సభలో ఆ రోజున చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల దగ్గర నుంచి ఏదైతే అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో, తిరుమల 7 కొండలని చెప్పి రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోని రద్దు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా సభలో చర్చకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ జరిగితే కనుక డిఫెన్స్లో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చర్చ జరగనివ్వట్లా అక్కడ.